వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గాజువాక వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం వై జంక్షన్ సమీపంలో నిర్మించనున్న వృద్ధాశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి ఆర్యవైశ్య సేవా సంస్థలు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటున్నాయని కొనియాడారు. వృద్ధులకు చేయూతనిచ్చే క్రమంలో ఆశ్రమ నిర్మాణంతో పాటు ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. సమాజ అభివృద్ధి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా వాసవి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నంబూరి జగన్నాథం, చైర్మన్ కేసరపు సతీష్, ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యే పల్లాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమం సైట్ విజిట్ చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మా అందరినీ కూడా ఆనందం చేసినందుకు ఈరోజు గాజువాక 76వ వార్డులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం కట్టడం జరిగిందండి. దీనికి వారు ఎవరైతే పిల్లలు ఉద్యోగ నిమిత్తం బయట ఉండి తల్లిదండ్రులు మన ప్రాంతంలో ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే విధంగా ఆర్య సమాజం సంబంధించినటువంటి పెద్దల్ని ఇక్కడ ఉంచడం కోసం వాళ్ళు ప్లాన్ చేశారండి. చాలా బాగా కట్టారు. సుమారు ఒక 1200 గజాల్లో ఇక్కడ గోశాలని, పూజ చేయడానికి మెడిటేషన్ హాలు, పూజ చేయడానికి ఇంకో హాలు, డైనింగ్ అన్నీ కలిపి కట్టారు. చాలా బాగుంది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆర్యవైశ్య సంఘం అంటేనే చాలా ఒక నిబద్ధత కలిగినటువంటి సంఘం. వాళ్ళు అనునిత్యం ఏదో ఒకటి సంఘానికి చేద్దామని ఒక ఆలోచనతో ఉంటారు. ఈ సందర్భంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. చాలా శుభదినం. ఎందుకంటే గాజువాకలోని చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి వృద్ధాశ్రమం సుమారు 800 గజాల్లో అంగరంగ వైభవంగా ఏసీ హాల్ తలపించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేసి వృద్ధాశ్రమాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క వృద్ధాశ్రమంలో పేదలను ఉచితంగా చేర్చుకొని సేవా కార్యక్రమం చేయడానికి వాసవి సేవా ట్రస్ట్ ముందుకు రావడం ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ యొక్క వృద్ధాశ్రమం నిర్మించడానికి గాజువాకలో ఉన్నటువంటి వైశ్య ప్రముఖులందరూ కూడా విరాళ రూపంలోని ఇవ్వడం వల్ల ఈ యొక్క వృద్ధాశ్రమం నిర్మించడం జరిగింది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే, మాకు ఈ వృద్ధాశ్రమానికి రోడ్ల విషయంలో కానీ, లైట్ల విషయంలో కానీ, డ్రైనేజీల విషయంలో కానీ స్థానిక కార్పొరేటర్ గారు అయినటువంటి గంధం శ్రీని గారు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ గారు, అలాగే అందరి మన్ననలు పొంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి మన పల్లా శ్రీని గారు ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా సహకరించడం జరిగింది. అలాగే గత నాయకులైనటువంటి నాగిరెడ్డి గారు, చింతలపూడి వెంకటరమణయ్య గారు కూడా మాకు ఈ యొక్క కార్యక్రమంలో వారు చేతనైన విధంగా మేము అడిగిన ప్రతి కార్యక్రమం కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కరి చేయూత అన్నది ఉండడం ఎంతో ముఖ్యమైన విషయం. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వృద్ధాశ్రమం నిర్మిస్తున్నాం అనగానే మన విలేకరులు అవనివ్వండి, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అలాగే ప్రతి ఒక్క మీడియా సభ్యులు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఈ యొక్క నిర్మాణం పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించారు. మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాసవి సేవా ట్రస్ట్, వాసవి వృద్ధాశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున చెప్పుకుంటూ, అలాగే ఫ్యూచర్లో కూడా మాకు మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై వాసవి, జై జై. గాజువాకలో ప్రతిష్టాత్మకంగా వాసవి వృద్ధాశ్రమం నిర్మించడం జరుగుతుంది. మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఆర్యవైశ్య సంఘంలో సెక్రటరీగా, ప్రెసిడెంట్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కళ్యాణ మండపం, 45 అడుగుల విగ్రహం, గోశాల ఇవన్నీ కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అక్కడ చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో వాసవి సేవా ట్రస్ట్ అన్నది పెట్టి పేదలకి, అనాథులకి ఏదో చేయాలన్న దృక్పథంతో ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లో ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళందరూ కూడా దుప్పట్లై, చలికాలంలో దుప్పట్లై పట్టుకెళ్ళి కప్పడం, పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి నెలకి ఏదో
చేతనైనంత వరకు సహాయ చేయడం సహకారాలు అందించడం. అలాగే మేము వాసవి నిత్యాన్నదానం అని పెట్టి రోజుకి 120 మందికి మన అమ్మవారి గుడి దగ్గర ఈరోజు కూడా మేము రన్ చేస్తున్నాము ఈ ట్రస్ట్ తరపున. అలాగే అదే స్ఫూర్తితో ఇక్కడ సొంతంగా 1850 గజాలు కొని స్థలం, అంత డబ్బు ట్రస్ట్లో లేక 1000 గజాలు అమ్మేసి 850 గజాల్లో వృద్ధాశ్రమం నిర్మించడం జరుగుతుంది. అందులో ఒక భాగంగా ఈరోజు జ్ఞానమందిరం, వంటశాల, భోజనశాల, యోగా మెడిటేషన్ రూము, గోశాల ఇలాగ ఇవన్నీ కూడా ఇప్పుడు కట్టడం అయింది. రెండో అంటే అందరూ వృద్ధులందరూ కూడా పడుకోవడానికి రూములు కట్టడానికి, బిల్డింగ్ కట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా పల్లా శ్రీని గారు, చంద్రపూడి వెంకటరామయ్య గారు, నాగిరెడ్డి గారు, తల్లి గోవింద్ గారు, గంధం శ్రీని గారు, ప్రసాద్ శ్రీని గారు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఆశీస్సులు మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఎందుకంటే నాయకులు ఎప్పుడైతే మనకి అన్ని రకాల సపోర్ట్ ఉందో ఎవరి వల్ల ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఒక ఆశ. అలాగే మీడియా వారు కూడా మాకు అన్ని రకాలుగా మేము స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా అందరూ కూడా మమ్మల్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మా ట్రస్ట్ని దినదిన అభివృద్ధి చెంది ఇంకా మీ అందరూ కూడా మీడియా ద్వారా పెద్ద పేరు తెచ్చి మా ట్రస్ట్కి ఎక్కడెక్కడి నుంచో విరాళాలు రావాలని మీ మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.